శారదమ్మ గారు ఎవరో కాదు, నీ కన్న తల్లి. బాబూజీ ఆశ్రమానికి వెళ్ళి వారిని కలుసుకుని అసలు విషయాలు తెలుసుకోవాలి. అత్తయ్య, కొన్నాళ్ళ క్రితం డాడీ నాకు ఒక లెటర్, కొన్ని ఫొటోస్ పంపించారు. అందులో ఆయన నాగావళి హిల్స్లో ఉన్నట్టు రాశారు. ఆవిడ ఎవరూ గమనించకుండా రహస్యంగా వచ్చి వెడుతుండేదిట. వచ్చినప్పుడల్లా విక్రమ్ ని పక్కకు తీసుకువెళ్లి బిస్కెట్లు చాక్లెట్లు ఇప్పించేదిట. 32 సాలభంజికల్లోని ఒక సాలభంజిక తన పక్కనున్న సాలభంజికతో పాపం అంది. విక్రమార్క మహారాజు సాధిస్తున్న విజయాలని కళ్ళారా చూసే భాగ్యానికి నోచుకోలేకపోయినా ఆయన తల్లిదండ్రుల్ని తలుచుకుంటే విచారం కలుగుతుంది. అదేంట్రా పడ్డాలా స్టైల్ గా పడుకున్నావు? పడిపోయానా? నేనా? కథ విందామని అలా స్టైల్ గా పడుకున్నాను అంతే. అర్థమైంది. నానమ్మ, విక్రమార్క తండ్రైన చంద్రవర్ణుడు నలుగురిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అది బామ్మ, ఆ నలుగురిలో విక్రమార్కుడు తల్లెవరు? తల్లి పేరు. అవునానమ్మా, విక్రమార్క మహారాజు తల్లిగారి పేరేమిటి? బామ్మ, ఆ వివరాలన్నీ చెప్పాలంటే చాలా సేపు అవుతుంది. అదొక పెద్ద కథని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను. కానీ ఒక షరతు. ఏంటి? నేను చెప్తాను గాని మీరు భయపడకూడదు. అంత భయంకరంగా ఉంటుందా బామ్మ? అంత భయంకరంగా ఉంటుందా? అవును. మేం భయపడం బామ్మ, నువ్వు చెప్పు. సరే. విక్రమార్క మహారాజు గారి తండ్రైన చంద్రవర్ణుడు చాలా అందగాడు. ఒక ముసలి పండితుడి దగ్గర సకల శాస్త్రాలు అభ్యసిస్తూ అదే ఆశ్రమంలో నివసిస్తుండేవాడు. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం ఆదిత్యాయ నమః. సుఖీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. చంద్రవర్ణ, గురువర్యా, ఇక నువ్వు ఈ ఆశ్రమం విడిచి వెళ్ళిపోవచ్చు. గురుదేవా, మీరెందుకు నాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? నాకు తెలిసి నేనేమీ తప్పు చేయలేదే. గురువర్యా, ఆశ్రమం విడిచి వెళ్ళిపోమంటున్నారు. నేనేం పాపం చేశాను? చంద్రవర్ణ, ఈ రోజుతో నీకు నాకు మధ్యనున్న రుణానుబంధం తీరిపోయింది. నువ్వు సకల శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించావు. ఇక ఈ ఆశ్రమ నివాసం నీకు అక్కర్లేదు. యుక్త వయస్సులో ఉన్నావు. వివాహం చేసుకుని హాయిగా జీవించు నాయనా. గురుదేవా, మిమ్మల్ని ఈ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. చంద్రవర్ణ, ఈ భూమండలం చాలా విశాలమైనది. మనకున్న సమయం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పకాలంలో నీలాంటి వాడు చేయవలసిన పనులు చాలా చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళవలసిన దూరాలు, కృషించవలసిన శిఖరాలు చాలా ఉన్నాయి. పద, భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకుంటుంది. ధన్యోస్మి. జై చండీ చాముండి.
ఎవట్రా నువ్వు? ఏం గురువర్యా, నేను గుర్తులేనా? నన్ను ఎవరు అని అడుగుతున్నారు? ఒకప్పుడు సకల వేద శాస్త్రాలు నేర్చుకోవాలని నేను ఇక్కడికి వస్తే నేను ఎందుకు పనికిరాని వెధవనని, నీచుడనని, చండాలుడనని నాకే విద్యలు అబ్బవని వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలంటే దీక్షా పట్టుదల కావాలి, అవి నా దగ్గర లేవని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి చేదరించుకొని ఏ విద్య నేర్పించకుండానే నన్ను వెళ్ళగొట్టారు. అందుకే ఇప్పుడు నేను మీకంటే ఎక్కువగా ఎన్నో విద్యలు నేర్చుకుని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నిటిలోనూ ఆరితేరాను. వ్యర్థ ప్రసంగాలు ఆపి ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు. నా విద్యలను ప్రదర్శించి నేనేమిటో నిరూపించుకుందామని వచ్చాను. మీరు నమ్మటం లేదు కదూ? ఇప్పుడే చూపిస్తాను. ఓం హ్రీం క్లీం చాముండాయే విచ్ హాం ఫట్. ఓం హ్రీం క్లీం చాముండాయే విచ్ హాం ఫట్. చూసారా? ఉంది, చూస్తారా గురువర్యా? చూడండి చూడండి. ఓం హ్రీం క్లీం చాముండాయే చాంపట్. చూసారా ఇది ఎలా ఉంది? గురువర్యా, ఇప్పుడు చూపిస్తాను నా అసలు విద్య. హాంఫర్ట్. నీచుడా, చండాలుడా, పరమ పవిత్రమైన వేదాంగాల్ని సకల పురాణాల్ని అభ్యసించి మనోమయ ప్రపంచంలో వెలుగుదారులు చూపించగలవని ఆశించా అని క్షుద్రదేవతలను ఆశ్రయించి తాంత్రిక విద్యలో నేర్చుకుని మాంత్రికుడిగా మారిపోతావని ఊహించలేకపోయాను. వెళ్ళు, నీ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు ఈ ప్రదేశంలో కనిపించకూడదు. వెళ్ళు. ఏమిట్రా, ఏమైంది? మహామంత్రశేఖరుడు మంత్రదండంతో తాకితే ఆవు గుర్రంగా మారిపోయింది, తాడు పాముగా మారిపోయింది, పళ్ళు చేపలుగా మారిపోయాయి, గురువుగారు అమ్మాయిగా మారిపోయారు. అబ్బబ్బబ్బా, కాసేపు ఊరుకుంటావా? ఆ విద్యలన్నీ తనకు కూడా నేర్పించమని చంద్రవర్ణుడు గురువు గారిని అడిగాడు. మరి గురువు గారు నేర్పించారా నానమ్మా? చెప్తాను.
మాంత్రికుడు ప్రదర్శించిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చాలా వినోదభరితంగా ఉన్నాయి కదూ. నాకు కూడా అలాంటి మంత్రశాస్త్రం అభ్యసించాలని చాలా కుతూహలంగా ఉంది గురువర్యా. చంద్రవర్ణ, మాంత్రికుడు ప్రదర్శించినది వినోదభరితమైన విద్య కాదు, కుటిలమైన మాయా విద్య. కానీ చూడటానికి చాలా వినోదంగా ఉన్నాయి గురుదేవా. చంద్రవర్ణ, వేదాలు వల్లించవలసిన సద్బ్రాహ్మణుడివి క్షుద్ర విద్యలు ప్రదర్శించాలనుకోవటం మహాపాపం. క్షణికమైన ఆనందాన్ని కలిగించే ఆ మాయా విద్యల పట్ల ఆకర్షితుడివి కావద్దు. గురుదేవా, మీరెంత చెప్తున్నానో నా మనసు ఆ విద్య నేర్చుకోవాలని కుతూహలపడుతున్నది. ఆ మాంత్రికుడు ప్రదర్శించిన మంత్ర విద్యాశాస్త్రాన్ని నేను కూడా నేర్చుకుంటాను గురుదేవా. దయచేసి నాకు నేర్పించండి గురుదేవా. ఆ మాయా విద్యలో నేర్చుకోవటం మహాపాపం అని ఎంత చెప్పినా వినిపించుకోవే. దేవుడి మీద పువ్వులు చల్లవలసిన చేతులతో దయ్యాల కోసం రక్తం చల్లుతానంటున్నావు. వెళ్ళు, వల్లకట్టుకు వెళ్ళు. దయ్యాల్ని భూతాల్ని తృప్తిపరచు. వాటి దగ్గర మంత్ర విద్యలో నేర్చుకో. వెళ్ళు. బామ్మ, ఆ తర్వాత విక్రమార్కుడు తండ్రి చంద్రవర్ణుడు ఎక్కడికెళ్ళాడు? మిమ్మల్ని భయపడద్దని చెప్పానా? చెప్పావు. ఆ భయంకరమైన సంఘటన ఇక్కడే ప్రారంభం కాబోతున్నది. నా బంగారు తండ్రి,
నీకు నేను చాక్లెట్లు బిస్కెట్లు ఎన్ని తెచ్చానో చూడు. ఇవిగో ఇవి బిస్కెట్లు, ఇంకా ఇవి చాక్లెట్లు. ఎవరు కొట్టారమ్మా? ఇదిగో నాన్న, నీకోసం పొంగల్ తెచ్చాను చూడు. ఇవన్నీ నీకేనమ్మా, నీకోసమే. ఇదిగో పొంగల్ పెట్టనా, తింటావా? నాన్న ఇదిగో పొంగల్ తినమ్మా. విక్రమ్ ఏడవకూడదు, పొంగలి కొంచెం తినాలి. నీకోసమే తీసుకొచ్చానమ్మా, తినమ్మా. విక్రమ్ నా బుజ్జి నాన్న, తినమ్మా. ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి చిన్నపిల్లల్ని మాయం చేసే ముఠాలోని మనిషివా? పోలీసులు పిలవకముందే నిజం చెప్పు. మా ఆశ్రమంలోని పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగవి కదూ? బాబా, నేను దొంగని కాదు బాబా. ఈ విక్రమ్కి కన్న తల్లిని. విక్రమ్ తల్లివా? అవును బాబా. చూడమ్మా, తల్లి తండ్రి లేని పిల్లలే మా ఆశ్రమానికి వస్తారు. కన్న తల్లివి బతికుండి మా ఆశ్రమంలో విక్రమ్ని వదిలేశావంటే నేను మనిషిని కాదు బాబా. నా అంత దుర్మార్గురాలు ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండనే ఉండదు బాబా. నీ పేరేమిటమ్మా? శారద. చూడమ్మా శారద, ఈ సృష్టిలో దుర్మార్గులు అంటూ ఎవరు ఉండరమ్మా. పరిస్థితుల ప్రభావం అలా తయారు చేస్తుంది. మమకారాన్ని చంపుకుని మనసును రాయి చేసుకుని కన్న కొడుకును ఇలా ఆశ్రమంలో వదిలేయటానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? బాబా, దీనంతటికీ కారణం నా భర్త చంద్రశేఖర్. పచ్చి తాగుబోతు. నేను ఆయనకు మూడో భార్యను. నువ్వు అతనికి మూడో భార్యవా? అవును బాబా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆయనకి 2 భార్యలున్నారని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. చేసేది లేక నా దురదృష్టానికి నన్ను నేను నిందించుకున్నాను. విక్రమ్కి తల్లినయ్యాక ఆయన మరో ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. 4వ పెళ్ళా? అవును బాబా. విషయం తెలిసి నాలో నేనే కుమిలిపోయాను. బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయాను. కన్న కూతురి బ్రతుకు బుగ్గి పాలవడం మా నాన్న తట్టుకోలేకపోయాడు. న్యాయం అడుగుదామని నా భర్త దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరికి మాట పెరిగింది. తాగిన మైకల్లో ఆ దుర్మార్గుడు మా నాన్నని చంపేశాడు బాబా, చంపేశాడు. ఊరుకోమ్మా, దాంతో ఉన్న ఒక్క ఆధారాన్ని కోల్పోయాను. మా నాన్నని చంపి ఆ దుర్మార్గుడు జైలుకెళ్ళాడు. నా అనేవాళ్ళు లేక, ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక నా బిడ్డని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. కన్న పేగు గుర్తు చేస్తుంటే అప్పుడప్పుడు ఇలా దొంగచాటుగా వచ్చి బాబుని చూసి వెళ్తున్నారు బాబా. అంతే అంతే బాబా. బాబూజీ, ఆఖరిసారిగా శారదమ్మను మీరెప్పుడు చూశారు? విక్రమ్కి 5 ఏళ్లు వచ్చేంత వరకు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి వెడుతుండేది. సడన్ గా రావడం మానేసింది.
ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్లకి శ్మశానంలో కనిపించింది. బాబూజీ, విక్రమ్ తండ్రి ఇప్పుడు జైల్లోనే ఉండి ఉంటాడా? 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడ్డ చంద్రశేఖరం పారిపోవడానికి ప్రయత్నిస్తే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారని శారద నాతో చెప్పినట్టు గుర్తు. అయితే అతను తప్పకుండా జైల్లోనే ఉండి ఉంటాడు. ఇప్పటికైనా నమ్ముతావా విక్రమ్? తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది నిజమేనని? ఏమో, నాకిప్పటికీ నమ్మకం కుదరడం లేదు. సరే విక్రమ్, మీ అమ్మగారు అని అంటున్న శారదమ్మ ఫోటోని తీసుకువెళ్ళి జైల్లో ఉన్న అతనికి చూపిద్దాం. ఆయన ఆ ఫోటోను గుర్తుపట్టగలిగితే అతనే విక్రమ్ తండ్రి అని, శారదమ్మ కన్నతల్లి అని రుజువైనట్టే కదా. అందుకే మనం వెంటనే రాజమండ్రి జైలుకు బయలుదేరదాం. వెనక్కి వెళ్ళు. నాగావళి కొండ ప్రాంతం ప్రారంభం. సంజయ్, ఫోటోలు ఇవ్వు. సంజయ్, ఇదే ప్లేస్ సంజయ్. ఫోటోలో అనేది ఇవే. ఇవే కొండలు సంజయ్, ఇదే చెరువు. డాడీ ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటారు. ఇదే ప్లేస్ సంజయ్, ఇదే ప్లేస్. ఇక్కడ నుంచే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా ఎలా వెళ్ళాలి సంజయ్? ఎలా? సంధ్య, సంజయ్, అర్థమైందా? డాడీ టెంట్ వేసింది ఇక్కడే సంజయ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత దూరం రావాల్సి వస్తుంది. వాళ్ళెవరు వస్తున్నారు? తప్పదుగా, మన కడుపులు కాలిన పిల్లల కడుపులు కాల్చలేం కదే తల్లి. పెద్దమ్మ ఎవరో వస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న ఆయన్ని మీరు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా చూసారా? నువ్వు కానీ చూసావంటే? లేదు, మేము ఎప్పుడు చూడలేదమ్మా. ఏంటి వీళ్ళు చూడలేదంటున్నారు? లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు. డాడీ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మనం ఆ కొండ మీదకి వెళ్ళి చూద్దాం పదా. ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి.
పద. సంజయ్, ఏంటి సంధ్య? చూడు, ఇదిగో ఆ 2 రాళ్ళు. పద. ఏమైంది? 1 minute. సంజయ్, అదో రాయి, ఇదో రాయి, కరెక్ట్గా అవే 2 రాళ్ళు. సంజయ్, డాడీ ఖచ్చితంగా ఇటే వెళ్ళుంటారు. ఎస్, యు ఆర్ రైట్. మన బ్యాగులా?
సంజయ్ 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 లే సంజయ్ లే సంజయ్ ఎవరమ్మా మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది మా డాడీ. ఏడు నుంచి బేగా పదండమ్మా, ఏడ ఉండకూడదు. ఏడకి దగ్గరలోనే మా గూడి ఉంది, ఆడకి పోదాం పదండి. రాదలే బేగ రామ్మా, మా గుడిలో పసలతో కట్టిస్తాను. బేగరా పద, జాగ్రత్త. జాగ్రత్త కట్టుకోను ఆయన. ఎంతో దూరం లేదు, వచ్చేసినాము. ఓ నిమిషం ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. సంజయ్ మాట్లాడు. సంజయ్ 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 కళ్ళు తెరు. సంజయ్ వస్తున్నా ఏయ్ రండిరా, రండి రండిరా. ఎలా జరిగింది? ఏం జరిగిందమ్మా? ఏమైందో కొంచెం చూడండి ప్లీజ్. గట్టి దెబ్బే తగిలిందమ్మా. ఈ గూడల్లో ఎవరిని కలవడానికి వచ్చాడు? నారాయణమ్మా, తొందరగా పసర తయారు చేయి. నారాయణమ్మా, తొందరగా రా. కొంచెం పట్టుకో అమ్మా. అలా 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 పట్టుకో, అలా పట్టుకో. ఇతని ప్రాణానికి ఏం అపాయం లేదు. తెలివి రావడానికి 2 రోజులు పడుతుంది. థ్యాంక్స్ అండి. అది సరేనమ్మా. ఈ ప్రాంతంలో మీకేం పని? ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చినట్టు? నాకు మీరు సాయం చేస్తారా? ఏంటమ్మా? ఈయనెవరు? ఈయన మా నాన్నగారు, ప్రొఫెసర్ జగదీష్ చంద్ర బోస్. విక్రమార్కుని కత్తి ఈ కొండ ప్రాంతంలో అమ్మవారి గుడిలో ఉంది కదా, దాన్ని అన్వేషించడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కనపడట్లేదు. ఆయన్ని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతానికి మీ నాన్నగారు రావడం తప్పు, మీరు రావడం తప్పే. ఈయనకి తెలివి రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు మీకు రక్షణగా మేము ఉంటాం.
ఇతని తెలివి వచ్చాక మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించండి. పదండ్రా. లేచిన ఆడ బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాడు, లేకపోతే ప్రాణానికి వచ్చేది. అమ్మగారు, అమ్మా బాగా పొద్దుపోయింది. ఈ పళ్ళు తేనె ఆరగించి ఈయన్నే పడుకోండి. నాగవల్లి కొండ ఉంది, కొండపైన ఊరు ఉంది, ఊరుకొక పేరు ఉంది, ఆ పేరుకొక కథ ఉంది. భక్తి తోడ వింటేను మధురం, దారి తప్పిపోతేను మరణ మరణం. నాగవల్లి కొండ ఉంది, కొండపైన ఊరు ఉంది, ఊరుకొక పేరు ఉంది, ఆ పేరుకొక కథ ఉంది. సంజయ్, సంజయ్, విక్రమార్క రాజా వచ్చిన ఊరు, అందుకే విక్రమగుడి అన్న పేరు. విక్రమార్క విజయమి ఖడ్గం అమ్మ చేతిలోన మెరిసేను చూడు. ఆ ఖడ్గం నడిపెను రాజ్యం, అది గిరిగేసి నిలిపెను సత్యం. ఇక్కడ బొంకు లేదు, కరువు లేదు, నాగరిక పోరు లేదు, నయవంచన లేనే లేదు. దొంగతనం ఏమీ లేదు, అసూయన్న పేరు లేదు, జాతి మత భేదం లేదు, రాజు పేద తేడా లేదు లేదు. నీతి ఉన్న నేల ఇది నిజము, ధర్మమున్న భూమి ఇది కనుము. నాగవల్లి కొండ ఉంది, కొండపైన ఊరు ఉంది, ఊరుకొక పేరు ఉంది, ఆ పేరుకొక కథ ఉంది. భక్తి తోడ వింటేను మధురం, దారి తప్పిపోతేను మరణం. నాగవల్లి కొండ ఉంది, కొండపైన ఊరు ఉంది, ఊరుకొక పేరు ఉంది, ఆ పేరుకొక కథ ఉంది.